ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. ప్రియమైన వల్లరా, బబులోను సంస్థానములో మరి అక్కడ ఉన్న రాజుల ఎదుట మరి దానియేలు ప్రియమైన వల్లరా పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మరి అతను శ్రేష్టమైన బుద్ధియు జ్ఞానము తెలివియు కలవాడిగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రియమైన వల్లరా మరి అక్కడ ఉన్న గారడి విద్య కలిగిన వారు కావచ్చు, కల్దీలు కావచ్చు, జ్యోతిష్కులు కావచ్చు, వారందరికంటే మరి ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా, శ్రేష్టమైన వ్యక్తిగా అక్కడ కనపడుతున్నాడు. మరి అటువంటి శ్రేష్టమైన బుద్ధిని, జ్ఞానమును, తెలివిని దానియేలుకు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరి దానియేలు చిన్న వయసు నుంచే ప్రభువునందు భయభక్తులు కలిగిన వ్యక్తి, విధేయుడిగా జీవించాడు. మరి అంతేకాకుండా చాలా పరిశుద్ధమైన జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని తను కలిగి ఉన్నవాడండి. అందుకనే దేవుడు అతనికి శ్రేష్టమైన బుద్ధిని, చక్కటి జ్ఞానమును, మరి అటువంటి అవన్నీ కూడా చాలా చాలా ప్రియమైన వల్ల దేవతల ఆత్మ కలిగిన వాడని, ఇలా దైవ జ్ఞానం వంటి జ్ఞానము తను కలిగి ఉన్నాడని, మరి ఎంతో తెలివి కలిగి ఉన్నవాడని మరి అక్కడ ఉన్న వారందరూ కూడా తెలియజేస్తున్నారు ప్రియమైన వల్లరా. కావున అవన్నీ కూడా రావటానికి కారణము ఆ దేవాది దేవుడే. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచన చేస్తే ప్రతి మనిషికి శ్రేష్టతని కానీ, బుద్ధిని కానీ, జ్ఞానమును కానీ అవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు ప్రియమైన వల్లరా. కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ప్రభువునందు ప్రార్థించిన వారికి, ప్రభు సన్నిధిలో కనిపెట్టిన వారికి, ప్రభువునందు విధేయత కలిగిన వారిని ప్రభు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. శ్రేష్ఠులుగా, గనులుగా దేవుడు ఎంచుతాడు. అలాగే దానియేలు కూడా ఆ బబులోను సంస్థానములో అంత ఘనముగా హెచ్చించబడ్డాడు. మరి చూడండి, అక్కడ ఉన్న గారడి విద్య, కల్దీయులు, జ్యోతిష్కుల పైన అధిపతిగా నియమించబడ్డాడంటే అంత శ్రేష్టత కలిగి ఉన్నాడు. కాబట్టి దానియేలు వలె ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట భయభక్తులు కలిగి, ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.